మనం ఇప్పటివరకు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నాం కదండి టిల్ టుడే. ఓకే, ఈ రోజు నుంచి ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుందామండి. ఓకేనా. మనం మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు టూల్స్ ఏం వాడాం? జనరల్గా మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు జీరా, ఎక్సెల్. అలాగే మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలంటే మనం కూడా కొన్ని టూల్స్ వాడాలి. మెయిన్ టూల్ ఏంటంటే అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్, సెలీనియం వెబ్ డ్రైవర్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్ మాట. అలాగే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనం క్లాసెస్ జావాతో చెప్పుకుంటాం. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. ఆటోమేషన్ టూల్స్ ఏంటంటే, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఏంటంటే ఒకటి సెలీనియం వెబ్ డ్రైవర్ అన్నమాట. ఇంకోటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పైథాన్ అవ్వచ్చు, లేకపోతే జావా అయినా అనొచ్చు, కానీ మనం జావాతో చెప్పుకుందాం. ఓకేనా. మీకు పైథాన్తో కావాలంటే జస్ట్ మనం ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాం, ఒకసారి గోత్రూ వెళ్ళండి. సో జావాతో నేర్చుకోండి. ఎందుకంటే పైథాన్ ఎందుకు చెప్పట్లేదంటే ఎక్కువ కాల్స్ జావా మీద వస్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ డేస్లో. అందుకే జావా చెప్తే బెటర్ కదని జావా చెప్తుంది అనమాట. జావా ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఏంటంటే, మనకి మాన్యువల్ టెస్టింగ్లో ఎలా అయితే జీరా, ఎక్సెల్ ఉంటాయో ఆటోమేషన్లో కూడా మనకు టూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే సెలీనియం వెబ్ డ్రైవరు, జావా, ఏదైనా ఒక ఐడి, ఎక్లిప్స్. ఇది ఎక్లిప్స్ ఎలాంటిదంటే, ఇప్పుడు మాన్యువల్ టెస్ట్ కేసు రాయాలంటే ఎక్కడ రాస్తున్నాం మనం? ఎక్సెల్లో. మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తున్నాం? మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఆర్ రిటెన్ ఇన్ ఎక్సెల్. సేమ్ లైక్ మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు కూడా రాయాలి కదా. వీ రైట్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్, రైట్? వీ రైట్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ ఇన్ ఎక్లిప్స్. ఈసీ ఒక ఐడి మాట, జస్ట్ లైక్ ఏ నోట్ ప్యాడ్ అండి. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జస్ట్ లైక్ ఏ నోట్ ప్యాడ్ లేకపోతే ఓడు. ఇప్పుడు నేను రాస్తున్నాను కదా ఇక్కడ రైటింగ్, ఎక్కడ రాస్తున్నాను? మైక్రోసాఫ్ట్ వర్డ్లో రాస్తున్నాను కదా అంత మ్యాటర్ మీకు ఇప్పుడు అందరికీ. అలాగా ఎక్లిప్స్ కూడా ఒక ఐడి మాట, అందులో మనం టెస్ట్ కేసెస్ రాయొచ్చు. ఓకేనా. ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఏంటంటే సెలీనియం వెబ్ డ్రైవరు, జావా, ఎక్లిప్స్, సెలీనియం వెబ్ డ్రైవర్. మెయిన్ ఏంటంటే సెలీనియం వెబ్ డ్రైవరు, జావా గుర్తుపెట్టుకోవాలి. ఎక్లిప్స్ అనేది ఒక టూల్, ఒక ఐడి మాట, అంటే అందులో టెస్ట్ కేసు రాస్తాం, జస్ట్ లైక్ ఏ నోట్ ప్యాడ్ లేకపోతే వర్డ్. అందులో మనం టెస్ట్ కేసు రాస్తాం. ఆటోమేషన్ టెస్ట్ కేసు దేన్ని ఉపయోగించి? మనం మాన్యువల్ టెస్ట్ కేసు ఎలా రాస్తున్నాము? ఇంగ్లీష్లో రాస్తున్నాం కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఆటోమేషన్ టెస్ట్ కేసు అనేవి సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ జావా లాంగ్వేజ్తో రాస్తాం. సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ జావాతో రాస్తాం అన్నమాట. ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం శాంపుల్గా, ఏదైనా ఒక మాన్యువల్ టెస్ట్ కేసు. దానికి మనం ఈరోజు ఆటోమేషన్ చేద్దాం. ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకొని వీ విల్ రైట్ ఆటోమేషన్ టెస్ట్ కేసు అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం ఈరోజు క్లాస్లో, అంటే ఎలా రాయాలి ఆటోమేషన్ టెస్ట్ కేసు అని. ఓకేనా. ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం ఏదైనా. లెట్ మీ ఓపెన్ ద అప్లికేషన్ అండి. అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఆ అప్లికేషన్లో ఏదైనా ఒక మాన్యువల్ టెస్ట్ కేసు తీసుకుందాం. దాన్ని బేస్ చేసుకొని ఒక ఆటోమేషన్ టెస్ట్ కేసు రాద్దాం. అంటే మీకు అర్థం కావడానికి ఆటోమేషన్ అనేది ఎంత ఈజీ అని మీకు చెప్పడానికి జస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన మాన్యువల్ టెస్ట్ కేసు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మాన్యువల్ టెస్ట్ కేసు రాస్తాను చూడండి. ఇక్కడ వెరిఫై చేయాలి మనం. లాగిన్ బటన్ కదా. ఓకే, ఇక్కడ సైన్ ఇన్ ఉండాలి, అది వెరిఫై చేయాలి. టెస్ట్ కేస్ టైటిల్ ఫస్ట్, టెస్ట్ కేస్ టైటిల్, వెరిఫై సైన్ ఇన్ బటన్ ఈజ్ డిస్ప్లే. ఇది టెస్ట్ కేస్ టైటిల్. స్టెప్ రాద్దాం. స్టెప్ 1 ఏంటి? ఓపెన్ ద గూగుల్ క్రోమ్ బ్రౌజర్, అంతే కదా. సెకండ్ స్టెప్ ఏంటంటే స్టెప్ 2, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ అన్న వెబ్సైట్ అన్న ఒకటే కదా, అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ యూఆర్ఎల్. థర్డ్ స్టెప్ ఏంటంటే క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే
వెరిఫై సైన్ ఇన్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. ఇది మన మాన్యువల్ టెస్ట్ కేస్ అండి. అప్లికేషన్ వివరాలు కూడా ఇద్దాం ఇక్కడ. ఇది మనం ఆటోమేషన్ చేద్దాం ఈరోజు. ఎలా చేస్తారో ఏంటో చూద్దాం. మేబీ మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్సెల్లో రాస్తాము, కానీ ఇప్పుడు నేను ఇక్కడ మీకు వర్డ్లో రాసి చూపిస్తాను జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కోసమని. జనరల్గా ఇది ఎక్సెల్లో ఉందనుకోండి, ఓకేనా. మన టెస్ట్ కేసు ఏంటంటే వెరిఫై సైన్ ఇన్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. ఇక్కడ దాకా మీకు ఓకే కదండి. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మాన్యువల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈ టెస్ట్ కేసుకి మనం మాన్యువల్ ఎగ్జిక్యూట్ చేద్దాం, తర్వాత ఆటోమేషన్ రాద్దాం దానికి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటో చదవండి. వెరిఫై సైన్ ఇన్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. ఫస్ట్ ఏంటి స్టెప్ 1, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు మీరు? ఇక్కడికి వెళ్ళి క్రోమ్ అని కొడతారు, అంతేనా. గూగుల్ క్రోమ్ కొట్టినాక సెకండ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కాబట్టి గ్రీన్లో పెడతాను, గ్రీన్ కలర్లో పెడుతున్నాను. సెకండ్ స్టెప్ ఏంటి? ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. అప్లికేషన్ యూఆర్ఎల్ ఏంటండి? మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసాకంట అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి క్రోమ్ బ్రౌజర్లో, ఓకేనా. ఓపెన్ చేస్తున్నాను చూడండి. మన క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసాక ఏం చేయమన్నాడు వాడు? అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ చేయమన్నాడు. సెకండ్ స్టెప్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది, ఓకేనా. దీన్ని కూడా గ్రీన్ కలర్లో పెడతాను ఇప్పుడు నేను, ఓకేనా. మనం మాన్యువల్గా చేస్తున్నాం ఇప్పుడు ఎగ్జిక్యూషను. థర్డ్, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయమన్నాడు. ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్ళి లాగిన్ బటన్ క్లిక్ చేయండి. లాగిన్ అని చూసారు ఇక్కడ, దీని మీద క్లిక్ చేస్తున్నారు, క్లిక్ చేయమంటున్నాడు. క్లిక్ చేశాను. థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. ఫోర్త్ స్టెప్ ఏంటి? వెరిఫై సైన్ ఇన్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. ఫోర్త్ స్టెప్ ఏంటి? మనకి సైన్ ఇన్ బటన్ కనిపించాలి. కనిపిస్తుంది కదండి సైన్ ఇన్ బటను. ఫోర్త్ స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ కేసు ఏంటి? పాస్ అయినట్టు. ఫైనల్ స్టేటస్ ఏంటి? ఈ మాన్యువల్ టెస్ట్ కేసు పాస్డ్. ఓకేనా. ఫైనల్ స్టేటస్ ఏంటంటే టెస్ట్ కేస్ స్టేటస్ పాస్డ్, సక్సెస్ఫుల్గా పాస్ అయింది. ఇప్పుడు ఈ మాన్యువల్ టెస్ట్ కేసుకి మనం ఆటోమేషన్ టెస్ట్ కేసు రాద్దాము, ఓకేనా. ఈ మాన్యువల్ టెస్ట్ కేసుకి మనం ఆటోమేషన్ కింద రాద్దాం, ఇక్కడే రాద్దాం. ఎక్కడ రాద్దాం? ఇక్కడే రాద్దాం. ఆ తర్వాత ఎక్లిప్స్ రాద్దాం, చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్ కదా. మనం ఆటోమేషన్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఎలా? బిఫోర్ దట్ మీకు ఆటోమేషన్లో లొకేటర్స్ అంటే ఏంటో తెలియాలండి. లొకేటర్స్ అంటే ఏంటో తెలియాలి, ఓకేనా. మనకి లొకేటర్స్ ఏముంటాయంటే ఐడి, నేమ్, ఎక్స్పాత్, సిఎస్ఎస్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్. ఓకే, ప్రస్తుతానికి ఇవన్నీ వద్దులే, మన ప్రస్తుతానికి ఓన్లీ ఐడి ఎక్స్పాత్ అనుకుందాం, ఓకేనా. ఐడి ఎక్స్పాత్. జనరల్గా చూడండి, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, నాకు ఎవరైనా ఆన్సర్ చేయండి. ఆన్సర్ కన్ఫర్మ్గా చేయండి. ఆన్సర్ చేయకపోతే మన ఆటోమేషన్ మీకు ఎక్కదన్నమాట. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎవరినైనా పిలిచి లాగిన్ బటన్ క్లిక్ చేయమంటే మీరు ఏం చేస్తారండి జనరల్గా? ఇప్పుడు నేను లాగిన్ బటన్ మీద క్లిక్ చేయమంటున్నా. ఇప్పుడు మీరు ఎక్కడ క్లిక్ చేస్తారు చెప్పండి? ఎవరైనా ఎనీవన్ ఇక్కడ ఇక్కడ లాగిన్ అంటే ఇదా? ఏంటండి అర్థం కాల? ఇది లాగిన్ ఎందుకు అనుకుంటున్నారు? ఇది అనుకోవచ్చు కదా కోర్సెస్. ఎందుకంటే విజిబుల్ అవుతుంది మీకు మాన్యువల్గా కనిపిస్తుంది కాబట్టి. మిమ్మల్ని లాగిన్ మీద కొడితే మీరు ఎక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తారు. నేను ఎక్కడ క్లిక్ చేద్దామన్నా లేదు ఇది మనకు కనిపిస్తుంది కదండి క్లియర్గా లాగిన్ అని, దీని మీద క్లిక్ చేయాలంటారు మీరు పక్కాగా, అవునా. మీకు మాన్యువల్గా అయితే కనిపిస్తుంది కాబట్టి, కానీ ఆటోమేషన్లో మనకు కనిపించదండి. మనకు ఆటోమేషన్లో కనిపించదు. మనం ఆటోమేషన్లో దేని మీదైనా క్లిక్ చేయాలన్నా, ఏదైనా ఉందా లేదని వెరిఫై చేయాలన్నా దానికి సంబంధించిన లొకేటర్ తీసుకోవాలి. లొకేటర్ ఆటోమేషన్లో మనం దేని మీద క్లిక్ చేయాలంటే దానికి సంబంధించిన లొకేటర్ తీసుకోవాలి. ఆ లొకేటర్స్ ఏంటంటే ఐడి కానీ ఎక్స్పాత్ కానీ ఎక్కువ వాడతారు. మనకి ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు అన్నమాట. వాట్ ఆర్ ద లొకేటర్స్ యు ఆర్ యూజింగ్ ఇన్ సెలీనియం ఆటోమేషన్ అంటారు. ఐడి ఎక్స్పాత్ అని చెప్పాలి. ఇంకా ఉంటాయి చాలా,
బట్ అట్లీస్ట్ ఐడి ఎక్స్పర్ట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఇక్కడ నేను లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలంటే మీ కంటికి కనిపిస్తుంది లాగిన్ అని. సో ఓకే. కానీ ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే ఈ లాగిన్ బటన్ మీద నేను ఓకేనా, దీనికి సంబంధించిన ఐడి కానీ ఎక్స్పాత్ కానీ తీసుకోవాలండి. దాని ద్వారా క్లిక్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందండి. ఒక కంపెనీలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక 10 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారండి. జనరల్గా ఎవరినైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సేమ్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఆ 10 మందిలో ఒక 3 పీపుల్ పేరు వచ్చేమని మహేష్, ఒక 3 పీపుల్ పేరు వచ్చేమని బాబు, ఇంకో 4 పీపుల్ నేమ్ వచ్చేమని సురేఖ, లేకపోతే స్రవంతి, లేకపోతే మమత అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు బాబు అని పిలిస్తే ఎవరు పలకాలి ఆ 10 మందిలో? సో ఎవరు పలకరు కదా. ఇప్పుడు సీఈఓ వచ్చి బాబు ఇట్రా అంటారు. అప్పుడు ఏ బాబు వెళ్ళాలి? 3 బాబులు ఉన్నారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మమత అని 4 పీపుల్ ఉన్నారండి. మమత అనే అమ్మాయిలు 4 ఉన్నారు. వాళ్ళ 4 ఒకే టీము. ఇప్పుడు మీ మేనేజర్ వచ్చి మమత ఇట్రా అన్నారు. ఎవరు వెళ్తారు? ఏ మమత వెళ్తారు? ఏ మమత వెళ్ళరు కన్ఫర్మ్గా. వాళ్ళకంటూ ఒక ఎంప్లాయ్ ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి నెంబర్ మమత, ఐడి నెంబర్ 1 మమత కమ్ హియర్ అంటే ఖచ్చితంగా ఆ ఐడి ఎవరికైతే 1 ఉందో వాళ్ళు వెళ్తారన్న. ఐడి నెంబర్ 2 కమ్ హియర్ మమత అంటే ఆ పర్టికులర్ పర్సనే వెళ్తారు. ఇక్కడ ఆటోమేషన్లో కూడా మీరు మాన్యువల్గా క్లిక్ చేసేటప్పుడు దీనికంటూ ఒక ఐడి కానీ ఎక్స్పాత్ కానీ ఉంటుందండి. ప్రతి బటన్కి, ప్రతి దానికి, ప్రతి ఇటుకి ఆటోమేషన్లో ప్రతి దానికి ఐడి ఎక్స్పాత్ ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ప్రతి దానికి ఐడి ఎక్స్పాత్ ఉంటుంది అన్నమాట. మనం ఐడి కానీ ఎక్స్పాత్ కానీ తీసుకొని దాని మీద క్లిక్ చేయాలన్నమాట ఆటోమేషన్లో. ఓకే, వాటిని లొకేటర్స్ అంటారు ఆటోమేషన్లో. మీకు ఇంటర్వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేమస్ క్వశ్చన్ ఎవ్రీ టైం అడుగుతూ ఉంటారు, వాట్ ఆర్ ద లొకేటర్స్ యు ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ఆటోమేషన్ అని. ఫస్ట్ ఒక 2 నేర్చుకోండి. అది అడగరండి. జస్ట్ మీరు ఏంటంటే ఐడి అంటే ఏంటి, అసలు లొకేటర్స్ ఏంటంటే అండి జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మన కంపెనీలో ఎంప్లాయీ ఐడీస్ ఇస్తారు కదా, 1 2 3 4 5 అని. అలా 1 2 3 4 అని ఎందుకు ఇస్తారు? 100 101 102 స్టార్ట్ చేయొచ్చు కదా. అది ఎవరి ఇష్టం అన్నమాట. కొంతమంది నిజంగానే 100 నుంచి స్టార్ట్ చేస్తారు ఎంప్లాయీ ఐడీస్. కొంతమంది 1 నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ లొకేటర్ అంటే ఏంటంటే జనరల్గా ఇది లొకేటర్ ఎందుకంటే ఇది సెలినియం నుంచి వస్తుందన్నమాట. జనరలీ మీనింగ్ ఏంటంటే వాట్ ఈజ్ లొకేటర్ అంటే, లొకేటర్ ఈజ్ ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద HTML కోడ్ అన్నమాట. అంత డెప్త్ నాలెడ్జ్ మనకు అవసరం లేదు. నో వన్ విల్ ఆస్క్ యూ అన్నమాట ఇన్ ఇంటర్వ్యూ. ఈవెన్ యూ ఆర్ అటెండింగ్ ఫర్ ద గూగుల్ ఇంటర్వ్యూ, నో వన్ విల్ ఆస్క్ యూ. బట్ వాట్ ఆర్ ద లొకేటర్స్, వై వి యూజ్ లొకేటర్స్ అని అడగొచ్చు. వై వి యూజ్ లొకేటర్స్ అంటే మనకి మాన్యువల్గా ఏదైనా బటన్ మీద క్లిక్ చేయాలంటే మనకు కనిపిస్తుంది కాబట్టి క్లిక్ చేస్తాం. అదే ఆటోమేషన్ ద్వారా మనం ఏదైనా బటన్ మీద క్లిక్ చేయాలంటే దానికి సంబంధించిన ఐడి కానీ ఎక్స్పాత్ కానీ తీసుకొని క్లిక్ చేయాలి. దట్ ఈజ్ లొకేటర్స్ అలా చెప్పొచ్చు అన్నమాట. అలా అడిగే ఛాన్స్ ఉంటుంది. కానీ సో నువ్వు వాట్ ఈజ్ లొకేటర్ అంటే మీనింగ్ ఏముండదు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఐడి కానీ ఎక్స్పాత్ కానీ తీసుకోవాలండి. తీసుకొని దాని మీద క్లిక్ చేయాలన్నమాట మనం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనం ఆటోమేషన్లో మీరు దేని మీదైనా క్లిక్ చేయాలన్నా, ఇది ఉందా లేదని వెరిఫై చేయాలన్నా దానికి సంబంధించిన ఐడి కానీ ఎక్స్పాత్ కానీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేడియో బటన్ ఉంది కదా, ఆటోమేషన్ టెస్టింగ్ విత్ పైథాన్ అని. మీరు ఇప్పుడు ఇక్కడ మాన్యువల్గా సెలెక్ట్ చేయాలనుకో దీన్ని ఇలా క్లిక్ చేస్తారు. అదే మీరు ఆటోమేషన్ ద్వారా సెలెక్ట్ చేయాలంటే దీనికి సంబంధించిన ఐడి తీసుకొని క్లిక్ చేయాలి, లేకపోతే ఎక్స్పాత్ తీసుకొని క్లిక్ చేయాలన్నమాట. వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఆర్ ద లొకేటర్స్ యూ యూజ్డ్ ఇన్ అవర్ ఆటోమేషన్. చాలా ఉంటాయి, 8 ఉంటాయి. జనరల్గా ఎక్కువ ఐడి ఎక్స్పాత్ వాడతారు. మిగతా కూడా రాస్తున్నాను ఇక్కడ. క్లాసు నేము, ట్యాగ్ నేము, లింక్ టెక్స్టు, సిఎస్ఎస్ సెలెక్టరు, పార్షల్ లింక్ టెక్స్ట్. అన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఐడి నేమ్ ఐడి ఎక్స్పాత్ చెప్తే చాలు, క్లాసు నేమ్ చెప్పినా సరిపోతాయి. మోస్ట్లీ మీరు మీ ఆటోమేషన్ ప్రాజెక్ట్లో
మీరు ఎక్కువ ఏ లొకేటర్ వాడతారంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఎక్స్పాత్ ఓకే. కొంతమంది ఓన్లీ ఐడియా వాడతారు. ఏ కంపెనీలో అయినా ఎక్కువ కొంతమంది ఐడియా వాడతారు అన్నమాట, కొంతమంది ఎక్స్పాత్. ఎక్కువ వాడేది ఎక్స్పాత్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఓన్లీ ఐడియా వాడమంటాయి. సో అప్పుడు ఐడియా మాత్రమే వాడాలన్నమాట. ఓకేనా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం టెస్ట్ కేసు రాద్దాం. ఫస్ట్ స్టెప్ వన్ ఏంటండి, మాన్యువల్ టెస్ట్. ఈ స్టెప్స్ని బట్టి ఆటోమేషన్ రాద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి మాన్యువల్కి, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. మీరు మాన్యువల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారండి, సెర్చ్ బార్లో క్రోమ్ అని కొడతారు. క్రోమ్ అని కట్టి దాని మీద క్లిక్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, అవునా. అదే మీరు ఆటోమేషన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే అండి, ఇప్పుడు ఆటోమేషన్ స్టెప్స్ రాద్దాం ఆ టెస్ట్ కేసుకి. ఇప్పుడు పైకి తీసుకెళ్తాం దీని నుండి. ఇప్పుడు స్టెప్స్ ఫర్ ఆటోమేషన్ రాస్తున్నాం చూడండి. ఆ మాన్యువల్ టెస్ట్ కేసుకి మనం స్టెప్స్ రాద్దాం. ఇప్పుడు స్టెప్స్ ఫర్ ఆటోమేషన్ సేమ్ టెస్ట్ కేస్. మీరు కొన్ని బట్టి కొట్టాలి, ఈ లైన్ మాత్రం బట్టి కొట్టాలి. స్టెప్ 1 చూడండి. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్ కదా. మీరు ఆటోమేషన్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలంటే ఒక కమాండ్ రాయాలి, వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఎప్పుడైతే లైన్ రాస్తారో మీకు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్దండి. ఎప్పుడైతే మీరు ఎక్లిప్స్ మీకు మన మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తున్నారు, మీరు ఎక్సెల్లో రాస్తున్నారు. అదే మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తారని చెప్పాను, ఎక్లిప్స్. ఎప్పుడైతే ఎక్లిప్స్లో ఈ లైన్ రాస్తారో ఇది ఆటోమేటిక్గా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది. మీరు ఇది మాత్రం బైహార్ట్ కొట్టుకోవాలండి, నో అదర్ వే. అంటే గుర్తుపెట్టుకోవటానికి ఏం లేదు, మీరు గుర్తుపెట్టుకోవడమేనగా. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని ఇస్తే, కాదు క్రోమ్ డ్రైవర్ అని ఇవ్వాలి, ఓకేనా. మీకు తర్వాత చెప్తారండి, ఈ రూల్స్ అంత అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లాస్ కాదు, ఇది వెబ్ డ్రైవర్ అనేది క్లాస్ కాదు, ఇది అనేది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట, ఓకేనా. సో జనరల్గా ఇలా రాయాలన్నమాట మనం, వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాయాలి, ఓకేనా. ఎప్పుడైతే ఈ లైన్ రాస్తామో ఆటోమేటిక్గా అండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిపోద్దండి ఆటోమేషన్ ద్వారా, ఎప్పుడైతే మీరు ఎక్లిప్స్లో రాస్తారో, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి, ఓపెన్ ద అప్లికేషన్ యూఆర్ఎల్. మీరు మాన్యువల్గా ఓపెన్ చేయాలంటే ఏం చేస్తారు, ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకొని వెళ్ళి క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తారు. మాన్యువల్గా చేద్దాము. మాన్యువల్గా ఏం చేస్తారు, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందులో దీన్ని టైప్ చేసి ఓపెన్ చేస్తున్నారు, అంతేనా. కానీ ఆటోమేషన్లో ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీరు స్టెప్ 1 రాశారు కదా, స్టెప్ 2 రాయాలి. ఇప్పుడు ఏమని, స్టెప్ 2 అని రాసి డ్రైవర్ డాట్ గెట్ అని రాసి, ఈ గెట్లో మనం వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టాలన్నమాట. మనం ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో అది. మనం ఇప్పుడు ప్రజెంట్ డ్రైవర్ డాట్ గెట్ అని రాసి దీనిలోన మనం యూఆర్ఎల్ రాయాలండి. మనం ఏదైతే ఇన్ కేస్ యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకో యూట్యూబ్ ఇవ్వాలి, డ్రైవర్ డాట్ గెట్ అని యూట్యూబ్ ఇవ్వాలి. అదే మీరు ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం అనుకున్నారనుకో ఫేస్బుక్ ఇవ్వాలి. అదే మీరు ఇంకేదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం అనుకున్నారనుకో ఇన్స్టాగ్రామ్ ఇవ్వండి. ఈ 2 లైన్ మీరు బట్టి కొట్టాలండి. ఫస్ట్ లైన్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి, సెకండ్ లైన్ ఏంటంటే డ్రైవర్ డాట్ గెట్ అని రాసి ఆ గెట్లోన మనం ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టాలి, డబల్ కొటేషన్లో. ఖచ్చితంగా డబల్ కొటేషన్లో పెట్టాలి, బ్రాకెట్లో. మన జావాలో ప్రతిసారి సెమీకోలన్లు పెట్టాలండి, లైన్ అయిపోయినాక సెమీకోలన్లు పెట్టాలి ఇలాగా జావాలో. ఇది స్టెప్ 2 వరకు మీరు గుర్తుపెట్టుకోవాలండి, బట్టి కొట్టాలి. ఇక్కడ నుంచి బట్టి కొట్టక్కర్లే ఇంకా. ఇప్పుడు చూడండి, థర్డ్ స్టెప్ ఏంటంటే క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఇప్పుడు మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలంటే ఏం చేస్తారు, మాన్యువల్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది, చక్కగా వెళ్ళి క్లిక్ చేస్తారు. కానీ ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే ఏం చెప్పాను మీకు,
దీనికి సంబంధించిన ఐడి కానీ ఎక్స్పర్ట్ కానీ తీసుకోవాలి. సో మనం ఐడి గురించే మాట్లాడుకుందాం ఫస్ట్, ఓకేనా? మనందరం ఐడి గురించి, మీరు ఆటోమేషన్ ద్వారా దీని మీద క్లిక్ చేయాలంటే దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఐడి తీసుకోవాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్టర్ సబ్ అని చూడండి, దీని మీద రైట్ క్లిక్ చేయాలి. మీరు దేనికైతే ఐడి కావాలనుకుంటున్నారో దాని మీద రైట్ క్లిక్ చేసి సెలెక్టర్ సబ్, ఎస్సీఎల్ సెలెక్టర్ సబ్ తీసుకొని కాపీ ఐడి అని చూసారా, కాపీ ఐడి అని దీని మీద క్లిక్ చేయండి. ఐడి కాపీ అవుతుంది మీకు. ఇప్పుడు మీరు ఒక మెథడ్ రాయాలి ఇక్కడ, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బీవై డాట్ ఐడి. మీరు ఐడి తీసుకున్నారు కాబట్టి ఐడి అని పెట్టి దీనిలోన మీరు ఐడి పెట్టాలి. పెట్టి మీరు దీని మీద క్లిక్ చేయాలనుకుంటున్నారు కదా, మీరు క్లిక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డాట్ క్లిక్ అని ఇవ్వాలి. ఇదంతా సెలీనియం కోడ్ అండి, ఇదంతా సెలీనియం కోడ్ మాట. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఏదైనా బటన్, ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి కదా, దీనికి సంబంధించిన ఐడి తెచ్చుకోవాలి. దీనికి సంబంధించిన ఐడి మీకు కావాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్టర్ సబ్ అని ఉంటుంది, సెలెక్టర్ సబ్, దీనిలో మీరు కాపీ ఐడిని కొట్టండి. కాపీ ఐడి అని కొట్టినాక మీరు ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి ఐడి, మీకు కావాలి వస్తుంది, కనిపిస్తుంది చూడండి, చూసారా లాగిన్ బటన్ అని వచ్చింది ఐడి. ఈ ఐడిని మీరు ఏం రాయాలంటే ఒక మెథడ్ రాయాలి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రాసి మీరు ఏం తీసుకుంటున్నారు, లొకేటర్ ఐడి ఎక్స్పాత్ ఐడి కదా, బీవై డాట్ ఐడి అని ఇవ్వాలి. ఇచ్చి మీరు అక్కడ నుంచి కాపీ చేశారు కదా, దాన్ని డబుల్ కొటేషన్లో పెట్టాలి. పెట్టినాక బ్రాకెట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినాక ఇప్పుడు ఈ లాగిన్ బటన్ మీద ఏం చేయాలి, మీరు క్లిక్ చేయాలి కదా, మీరు అందుకు క్లిక్ కొడాలి. ఓకే, ఈ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ చూద్దాం. వెరిఫై సైన్ ఇన్ బటన్ ఈజ్ డిస్ప్లేడ్. మనకి లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక మన నెక్స్ట్ ఏంటి టార్గెట్, ఈ సైన్ ఇన్ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలి. మాన్యువల్గా అయితే కనిపిస్తుంది మనకి. ఆటోమేషన్ ద్వారా ఈ సైన్ ఇన్ బటన్ ఉందా లేదని వెరిఫై చేయాలంటే అగైన్ మనం దీనికి సంబంధించిన లొకేటర్ తీసుకోవాలి, ఐడి. దీని మీద రైట్ క్లిక్ చేయండి, సెలెక్టర్ సబ్లోకి వెళ్ళండి, కాపీ ఐడి అని కొట్టండి. కొట్టినాక మీరు స్టెప్ 4 మాట. స్టెప్ 4 ఏంటంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, ఓకే, బీవై డాట్ ఐడి. ఆ ఐడి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఓకే, మీరు ఇప్పుడు క్లిక్ చేయాలనుకో క్లిక్ మెథడ్ వాడాలి. ఏదైనా ఉందా లేదని వెరిఫై చేయాలనుకో ఆటోమేషన్లో మనకి ఈజ్ డిస్ప్లేడ్ అనే మెథడ్ వాడాలి. ఈజ్ డిస్ప్లేడ్, ఈజ్ డిస్ప్లేడ్. మీరు ఏదైనా బటన్ మీద క్లిక్ చేయాలనుకో ఆటోమేషన్ ద్వారా క్లిక్ అనే మెథడ్ వాడాలి. ఏదైనా ఉందా లేదని వెరిఫై చేయాలనుకో, అంటే సైన్ ఇన్ ఉందా లేదా, ఈ యూజర్ నేమ్ ఉందా లేదా, ఈ హోమ్ ఉందా లేదా, ఈ కోర్సెస్ ఉందా లేదా అని వెరిఫై చేయాలనుకో ఈజ్ డిస్ప్లేడ్, ఈజ్ డిస్ప్లేడ్ అనే మెథడ్ వాడాలన్నమాట. క్లిక్ చేయాలంటే క్లిక్, మీరు క్లిక్ ఏదైనా ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే దానికి సంబంధించిన ఐడి తీసుకోవాలి. ఆ ఐడి మీరు తీసుకున్నారు, తీసుకొని డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని రాసి బీవై డాట్ ఐడి అని పెట్టి లాగిన్ బటన్, ఇది పద్దాకా రాస్తూనే ఉంటారు ఈ కోడ్ మీరు, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అని. సో మీరు పెద్ద గుర్తుపెట్టుకోగల, మీకు గుర్తుంటుంది, ఒక 2-3 సార్లు రాస్తే మీకు గుర్తుంటుంది అన్నమాట. ఏమైనా డౌట్స్ అడుగుతారండి ఇక్కడ? మనం గుర్తుపెట్టుకోక్కర్లేదు, మన ఆటోమేటిక్ అదే సజెషన్ చేస్తుంది. అదే మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ మీద రాశాను కాబట్టి నాకు మీరు అన్నట్టు కరెక్ట్ క్యాపిటల్ రాసానా స్మాల్ రాసానా సజెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఇదే థింగ్ ఎక్లిప్స్లో చేస్తాను, ఓకేనా? మీరు ఎలా అయితే మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్సెల్లో రాస్తున్నారో ఆటోమేషన్ టెస్ట్ కేసు ఎక్కడ రాయాలని చెప్పాను, ఎక్లిప్స్లో కదా. ఇప్పుడు నేను ఎక్లిప్స్లో రాస్తాను చూడండి ఏమవుతుందో, సేమ్ థింగ్. అవును, మీరు వేరే విధంగా కూడా, వేరే విధంగా ఏంటంటే అర్థం కాలేదు.
ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు టీసీఎస్లో 4 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు అనుకోండి ఒక అప్లికేషన్ మీద, మీరు మాన్యువల్ టెస్ట్ కేసు ఆ 4 ఇయర్స్లో ఒక నాకు తెలిసి ఒక 1000 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు, 1000 టైమ్స్. సో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆటోమేషన్ రాస్తారంటే దానంతట అదే రన్ అయిపోతుంది. ఇంక మీరు ఎప్పుడు కూడా అక్కడ టెస్టర్తో పని ఉండదు. ఇంక మనకి ఆటోమేషన్ రన్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇదంతా వన్ టైం జాబు. వన్స్ మీరు టెస్ట్ కేసు ఆటోమేషన్ చేశారంటే ఆటోమేషన్ విల్ రన్ ఆటోమేటికలీ ఇన్ సర్వర్ జెంకిన్స్లో ఆటోమేటిక్ రన్ అయిపోతుంది. ఇంకా మీరు పద్దాకా రన్ చేయాల్సిన పని లేదు. అలాగే మీకు 1000 టెస్ట్ కేసులు ఉన్నాయనుకో, మాన్యువల్గా 1000 టెస్ట్ కేసులను ఎగ్జిక్యూట్ చేయాలంటే 2 వారాలు పడుద్ది. ఇంచుమించు 5 ఎంప్లాయీస్ కావాలి. అదే 1000 టెస్ట్ కేసులను ఆటోమేషన్ చేసేస్తే 1 గంటలో మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతాయి. 5గురు కలిసి వారం చేసే పనిని మీరు ఆటోమేషన్ చేసేస్తే ప్రతి టెస్ట్ కేసుని గంటలో చేసేస్తుంది. ప్లస్ యాక్యురసీ, ఆటోమేషన్ అనేది యాక్యురసీ. హ్యూమన్ అనేవాడు ఎర్రర్ చేస్తాడు. నిన్న చేసిన టెస్ట్ కేసు ఈరోజు చేయమంటే నిన్న చేశాను కదా ఈరోజు ఎందుకని చెప్పి వదిలేస్తాడు. అదే మీకు ఆటోమేషన్ అయితే యాక్యురేట్, చిన్నది మిస్ అయినా సరే ఆ టెస్ట్ కేసు ఫెయిల్ అయిపోద్ది. అది ఎక్లిప్స్ ఓపెన్ చేస్తాను ఒకసారి అండి. చెయ్యొచ్చండి. మీరు చూడండి. ఇప్పుడు బాబు ఏమడుగుతున్నారంటే అండి, మనం చాట్ జీపీటీ చూస్తే మాన్యువల్ టెస్ట్ కేసు రాస్తాం కదా, అదేవిధంగా ఆటోమేషన్ రాయొచ్చా అని అడుగుతున్నారు ఆయన. ఎస్ వీ కెన్. అలానే రాస్తారు చాలామంది. ఓకేనా, మనకి మోస్ట్ ఆఫ్ ద టైము పీపుల్ అలానే రాస్తారు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎక్లిప్స్ ఇది, ఇందులో మనం టెస్ట్ కేసు రాద్దాం. ఓకేనా, మన టెస్ట్ కేసులు రాద్దాం. చూడండి, ఇప్పుడు మనం రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఆటోమేషన్ ద్వారా మీకు ఏం చెప్పాను, ఏం లైన్ రాయాలని చెప్పాను. ఇది ఇంక బండగుర్తు, ఇది మీరు బండగుర్తు పెట్టుకోవడమే, ఇంక మీరు ఏం చేయలేరు కదా దీనికి. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ, నాకు ఎందుకు సజెషన్స్ రావట్లేదు, వెబ్ డ్రైవర్ డాట్ న్యూ క్రోమ్ డ్రైవర్. ఓకే, మీకు ఆటోమేటిక్ సజెషన్స్ వస్తాయండి, నాకు ఎందుకు రావట్లేదు. తర్వాత డ్రైవర్ డాట్ గెట్, చూడండి సజెషన్స్ వస్తున్నాయి చూసారా, డ్రైవర్ డాట్ గెట్ అదే ఇచ్చేస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు మీరు ఇందులో యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. మీరు ఆటోమేషన్ ద్వారా యూఆర్ఎల్ ఓపెన్ చేయాలంటే డ్రైవర్ డాట్ గెట్ అని ఇచ్చి మీ అప్లికేషన్ యూఆర్ఎల్ ఉంది చూసారా, అది మీరు ఇవ్వాలి. ఏదైనా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే యూట్యూబ్ ఇవ్వండి, యూట్యూబ్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను యూఆర్ఎల్, డ్రైవర్ డాట్ గెట్ అని రాసి డబల్ కొటేషన్ పెట్టి డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. డ్రైవర్ డాట్ గెట్ అని రాసి డబుల్ కొటేషన్ పెట్టి దీన్ని ఆన్ ఇవ్వాలి యూఆర్ఎల్. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిందో లేదో చూద్దాం చూడండి. జావాలో సెమీకోలన్ పెట్టాలండి, ప్రతి లైన్కి ఎండింగ్లో సెమీకోలన్ పెట్టాలి. ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను, ప్రతి లైన్కి సెమీకోలన్ పెట్టాలి. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను, తర్వాత ఆ క్రోమ్ బ్రౌజర్లో వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ చేశాను. ఓకేనా, తర్వాత ఇది టైం అండి, థ్రెడ్ డాట్ స్లీప్ అంటే ఏంటంటే టైం మాట. అంటే ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేశాక 5 సెకండ్లు వెయిట్ చేయు. ఇప్పుడు నేను మౌనిక ఉంది కదా, ఇప్పుడు మౌనిక 5 సెకండ్లు వెయిట్ చేయండి అని చెప్పాలనుకో, నా నోటితో చెప్తే తను వెయిట్ చేస్తారు కదా. మీరు ఆటోమేషన్లో వెయిట్ చేయాలంటే థ్రెడ్ డాట్ స్లీప్ అని పెట్టి 5000 అంటే 5 సెకండ్స్ అండి, 5000 అంటే 5 సెకండ్స్. ఓకేనా, థ్రెడ్ డాట్ స్లీప్ అని పెడితే 5 నిమిషాలు పడుకో, నెక్స్ట్ లైన్కి వెళ్ళమాక అని మీనింగ్. వెయిట్ చేయి అని అర్థం, 5 నిమిషాలు వెయిట్ చేయి, నెక్స్ట్ లైన్కి వెళ్ళమాక అని అర్థం. ఇప్పుడు మీరు రన్ చేస్తాను చూడండి, దీన్ని రన్ చేయాలంటే ఎక్కడో దగ్గర రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ కొట్టి ఫస్ట్ టెస్ట్ అని చెప్పి టెస్ట్. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి మనకి అప్లికేషన్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది చూసారా, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయింది చూసారా.
ఇన్ కేస్ మీరు యూట్యూబ్ ఇచ్చారనుకో యూట్యూబ్ ఓపెన్ అవుద్ది. సో ఆటోమేషన్ ఇక్కడ పేరు చూడండి, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేషన్ టెస్ట్ సాఫ్ట్వేర్. చూసారా, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేసిందంట. అదే మనం మాన్యువల్గా ఓపెన్ చేస్తే బ్రౌజరు మెసేజ్ రాదు చూడండి ఎక్కడ. చూసారా, ఎక్కడ రావట్లేదు. కానీ ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేస్తే చూసారా మెసేజ్ కూడా వస్తుంది, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఓకేనండి. ఇప్పుడు మీరు అదే యూట్యూబ్ ఓపెన్ చేయాలనుకో ఆటోమేషన్ ద్వారా ఏం చేస్తారు, యూట్యూబ్ యూఆర్ఎల్ ఇవ్వండి, ఒకసారి ఇద్దాం చూడండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఈ యూఆర్ఎల్ బదులు driver.get అని యూట్యూబ్ ఇవ్వండి. ఫస్ట్ లైన్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఎప్పుడైతే లైన్ రాస్తారో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లో driver.get అని రాసి మీకు కావాల్సిన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తున్నాను, రైట్ క్లిక్ ఇవ్వండి, రన్ యాజ్ అని టెస్ట్. ఏమైనా పాపప్ వచ్చి అడిగితే ఓకే కొట్టండి. ఇప్పుడు చూద్దాం, మనకి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి యూట్యూబ్ ఓపెన్ అవుతుంది ఆటోమేషన్లో. చూసారా, ఇలా చూడండి, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఓకే, ప్రజెంట్ మన వెబ్సైట్ గురించి చెప్పుకుందాం. ఇది ఫర్గెట్ అబౌట్ ఇట్, వదిలేసండి. మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి, ఇది కదా, ఇది కాపీ చేసుకుందాం, ఇద్దాం. ఈ రెండు లైన్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఎంట్రీలో అడుగుతారు, హౌ విల్ యూ ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్ అని అడుగుతారు ఎంట్రీలో. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్, యూ హ్యావ్ టు రైట్ ఇట్ విల్ ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. ఆఫ్టర్ దట్ driver.get అప్లికేషన్ యూఆర్ఎల్, అది వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. తర్వాత టైము మీ ఇష్టం అండి, టైం పెడితే పెట్టండి లేకపోతే లేదు. కానీ ఎప్పుడైనా టైం వెయిటింగ్ పెడితే మంచిది మాట. అంటే వెబ్సైట్ లోడ్ అవడానికి టైం పడుతుంది కదండి. ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఒకసారి లోడ్ అవడానికి టైం పడుతుంది సార్, ఇంటర్నెట్ స్లోగా ఉన్నా లోడ్ అవుతూ ఉంటుంది వెబ్సైట్. అలాంటప్పుడు లోడింగ్ ఇలా టైం పెడితే ఏంటంటే ఇది లోడ్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది అన్నమాట, 5 seconds. అప్పుడు మంచిది మాట, మనకి వెయిట్ టైం పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, థర్డ్ స్టెప్ ఏంటి, క్లిక్ ఆన్ లాగిన్ బటన్. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలంటే ఏం చెప్పాను, ఆటోమేషన్ ద్వారా క్లిక్ చేయాలంటే దానికి సంబంధించిన లొకేటర్ తీసుకోవాలి. దానికి సంబంధించిన లొకేటర్ ఎలా తీసుకోవాలి, దాని మీద రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ సబ్లోకి వెళ్ళి కాపీ ఐడి. ఇప్పుడు మీరు ఇక్కడ రాయాలి ఏమని, ఆటోమేటిక్ సజెషన్ చేస్తారు చూడండి, ఇక్కడ చూడండి F అని కొట్టండి, ఫైండ్ ఎలిమెంట్. చూసారా, ఆటోమేటిక్ ఇదే సజెషన్ చేస్తుంది. ఫైండ్ ఎలిమెంట్ B అని కొట్టండి, ఆటోమేటిక్ సజెషన్ వస్తుంది చూడండి. కొన్నిసార్లు సజెషన్స్ రావట్లేదు నెట్ స్లోగా ఉండడం వల్ల. by.id అని చూడండి, మీరు ఐడి కార్డ్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఐడి అని సెలెక్ట్ చేయాలి. మీరు ఐడి తీసుకుంటే ఐడి అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి డబల్ కొటేషన్లో పెట్టాలన్నమాట మీరు తీసుకున్న ఐడి. ఇప్పుడు మీరు ఇలా రాసినాక ఇందులో మీరు తీసుకుంటున్నారు కదా ఐడి, కాపీ కొడుతున్నారు అక్కడ, అది ఇక్కడ ఇచ్చి మీరు ఇప్పుడు దీని మీద ఏం చేయాలనుకుంటున్నారు, క్లిక్ కాబట్టి C అని కొట్టండి, ఆటోమేటిక్గా సజెషన్స్ వస్తాయి చూడండి. క్లిక్ అని ఇవ్వండి. జావాలో లైన్ అయిపోయినాక డబుల్ కొటేషన్తో ఎండ్ చేయాలి. ఇప్పుడు మీరు క్లిక్ చేశారు, క్లిక్ చేసాక ఏం చేయాలనుకుంటున్నారు, వెరిఫై చేయాలనుకుంటున్నారు. ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే నీకు ఈ సైన్ ఇన్ వస్తుందో లేదో వెరిఫై చేయాలి. మళ్ళీ అగైన్ దీన్ని వెరిఫై చేయాలంటే దీనికి సంబంధించిన ఐడి తీసుకోండి, మళ్ళీ సెలెక్టర్ సబ్కి వెళ్ళండి, మళ్ళీ ఐడి తీసుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళి రాయండి. మళ్ళీ కామన్ కదా driver.డాట్ రాయడమే కదా ప్రతిసారి. driver.ఫైండ్ ఎలిమెంట్ B అని కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సజెషన్ చూపిస్తుంది చూడండి మీకు, స్పెల్లింగ్ మిస్టేక్ రాయకుండా. by.by.id డబల్ కొటేషన్లో మీరు ఐడి తీసుకున్నారు కాబట్టి ఐడి ఇవ్వండి, ఐడి అని ఇవ్వాలి, by.id అని ఇవ్వాలి. అదే మీరు XPath తీసుకుంటే, ఇన్ కేస్ XPath తీసుకున్నాం చూడండి, ఇన్ కేస్ మీరు దీన్ని XPath తీసుకున్నారనుకో రైట్ క్లిక్ ఇవ్వండి, సెలెక్టర్ సబ్లోకి వెళ్ళండి, మూడో ఆప్షన్ కాపీ రిలేటివ్ XPath తీసుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ by.xpath, 1 second, by.xpath ఉంది చూడండి కింద ఆటోమేటిక్ సజెషన్. ఇప్పుడు XPath ఇవ్వండి ఇక్కడ డబుల్ కొటేషన్లో. పైన నేను ఐడి తీసుకున్నా, కింద XPath తీసుకుంటున్నాను అంతే. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలండి, వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే ఈజ్, ఆటోమేటిక్ చూడండి ఐ కొట్టగానే వచ్చేసింది ఈజ్ డిస్ప్లే అని. లైన్ అయిపోయింది కాబట్టి ఎంటర్. ఇప్పుడు మన వర్క్ అయిపోయింది కదా, మన వర్క్ అయిపోయిన తర్వాత
ఇప్పుడు జనరల్గా మనం వర్క్ అయిపోయాక గూగుల్ క్రోమ్ క్లోజ్ చేసేస్తాం కదండి, మనం కూడా క్లోజ్ చేస్తాం అనమాట. డ్రైవర్ డాట్ క్లోజ్. డ్రైవర్ డాట్ క్లోజ్ అంటే ఏంటంటే మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం కదా, అక్కడ లైన్ నెంబర్ 14లో, ఇక్కడ లైన్ నెంబర్ 14, ఇక్కడ చూడండి 14 అని చూసారా, ఇక్కడ రాసాం కదా మనం. ఈ బ్రౌజర్ని మన పని అయిపోయినా క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. మన మాన్యువల్గా కూడా అంతే కదండి. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మన ఎగ్జామ్ రిజల్ట్స్, మన మార్క్స్ ఏవో చూసుకుంటాం కదా, పని అయిపోయినాక ఏం చేస్తాం, ఆ క్రోమ్ బ్రౌజర్ క్లోజ్ చేసేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పడుకుంటాం వెళ్ళి. ఇక్కడ కూడా అంతే, మన టెస్ట్ కేస్ బ్రౌజర్ ఓపెన్ చేసాం, ఏమేమో క్లిక్ చేసాము, వెరిఫై చేసాము, వర్క్ అయిపోయినాక క్లోజ్ చేయాలి. ఓకేనా. నేను కొంత టైం పెట్టుకుంటాను ఇక్కడ. ఈ టైం అనేది ఇంపార్టెంట్ అండి, మీ టైం ఎక్కువ వాడాలి. ఇప్పుడు నేను క్లిక్ చేశాక టైం పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు క్లిక్ అయిందో చూసుకోవాలి ఇంకాసేపు. అంటే వెంటనే ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేస్తున్నారు కదండి, ఒక్కోసారి రియల్ టైంలో ఏమవుతుందంటే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నారు కదా, దీని మీద క్లిక్ చేసేటప్పుడు ఇది ఎమ్మనే ఓపెన్ అవ్వదు, టైం పడుతుంది. అది మేబీ 1 సెకండ్ పట్టొచ్చు, 2 సెకండ్లు పట్టొచ్చు. అందుకే నేను ఎక్కువగా 5 సెకండ్లు అని పెట్టుకున్నా. ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాక 5 సెకండ్లు ఆగు, తర్వాత వెళ్ళి వెరిఫై చేయ ఉందా లేదని. అలా ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి దీన్ని. రన్లో యాస్లోకి వెళ్ళి టెస్ట్. మీరు ఇలా ఎక్లిప్స్లో రాయాలండి టెస్ట్ కేసు. ఇప్పుడు అది క్లిక్ చేస్తారు చూడండి, ఆటోమేషన్ ద్వారా లాగిన్ బటన్ మీద వెళ్ళి చూసారా, క్లిక్ చేసింది. క్లిక్ చేసి అది ఉందో లేదని వెరిఫై చేస్తుంది. దాని అంతటా అదే బ్రౌజర్ని క్లోజ్ చేసేస్తుంది చూడండి. టెస్ట్ కేసు చూసారా, టోటల్ టెస్ట్స్ ఎన్ని టెస్టులు రన్ అయినాయి, 1. ఎన్ని పాస్ అయినాయి, 1. ఒకటే కదా. ఫెయిల్యూర్స్ ఎన్ని, 0. ఆబ్వియస్లీ 1 రన్ అయితే 1 పాస్ అయితే ఇంకేముంటుంది, 0 ఉంటుంది కదా ఫెయిల్యూర్. ఇలా మీకు రిపోర్ట్ కూడా వస్తుంది అన్నమాట, దీన్ని రిపోర్ట్ అంటారులే. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ ఆటోమేషన్ టెస్ట్ కేసులో? ఎవరు